తిరుమల తిరుపతి దేవస్థానంలో మరొక కుంభకోణం బయటపడింది. ఏంటయ్యా ఈ కుంభకోణం అంటే, అక్కడికి వచ్చినటువంటి వీఐపీలకి పట్టు వస్త్రాలని కప్పడం అన్నటువంటిది ఒక ఆనవాయితీ. అంటే శాలువా కప్పడం అన్నటువంటిది. ఆ శాలువాలు పట్టువి అని అన్నటువంటి కారణంగా దాదాపుగా రూ. 1,300 దాకా వసూలు చేస్తా ఉంటారు. దానికి తగినటువంటి సిస్టమ్ నడుస్తోంది. అయితే అది రూ. 350 అంటే సాధారణ సిల్క్ దాన్ని తీసుకొచ్చి పట్టు వస్త్రంగా చూపెడుతున్నారు అన్నటువంటి అంశం మీద ఈ మధ్యన వచ్చినటువంటి సమాచారంతో విచారణకి ఆదేశించారు. దాంతో ఇప్పుడు మరొక కుంభకోణం అన్నటువంటిది వెలుగులోకి వచ్చినట్టయింది. అయితే ఇది 10 సంవత్సరాల నుంచి జరుగుతోందట. ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల నుంచి. అంటే ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం అంటే చంద్రబాబు గారే కదా అధికారంలో ఉంది. అప్పటి నుంచినే వీళ్ళు ఈ పని చేస్తున్నారు. అప్పట్లో కుదుర్చుకున్నటువంటి సిస్టమే కంటిన్యూ అవుతూ వస్తుంది. అయితే ఇక్కడ నీచపత్రిక నీచపత్రిక 2 ఉంటాయి కాబట్టి నీచపత్రిక 10 ఏళ్ళని రాస్తే నీచపత్రిక 5 ఏళ్ళు అని రాసింది. లాస్ట్ 5 ఏళ్లలోనే అన్నటువంటిది రాసుకొచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ ప్రధానమైనటువంటి అంశం ఎక్కడైతే స్వామివారికి సంబంధించినటువంటి సొమ్ములలో తినే దొంగలని తేల్చడానికి స్వామివారే కన్నెర్ర చేసినట్టున్నారు. ఒక్కొక్క అంశం వెలుగులోకి వస్తూ ఉండటం అన్నటువంటిది మంచి పరిణామం. కావాలని అంటే ఉద్యోగులు దోపిడీ అన్నటువంటి దాన్ని అధికారులు పట్టుకోలేకపోయారు. చివరికి స్వామివారు కన్నెర్ర చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది అన్నటువంటిది క్రమంగా అర్థమవుతోంది. ఏదైతే దేవుడి సొమ్ము తింటున్నారు, జీతంతో వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు, ఆ దేవుడి సొమ్ము తినటం అనే దేవుడిచ్చిన అదృష్టం చివరికి ఆ దేవుణ్ణి కూడా దగా చేస్తే పట్టుకుని వెంటాడతాడనడానికి సాక్ష్యం ఇప్పుడు ఆ రవికుమార్ ఉదంతం ఇప్పుడు ఈ ఉదంతంలో తేలుతుంది.